మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తారు. నమ్రతను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఏజెంట్ల నియామకం, శిశువుల కొనుగోలు, సహకరించిన డాక్టర్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు. నమ్రత 10 ఏళ్లుగా సరోగసి ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టుగా తేల్చారు. హైదరాబాద్తో పాటుగా విశాఖ, విజయవాడలో సరోగసి కోసం వచ్చే దంపతులకు వేర్వేరు రికార్డ్స్ నమోదు చేశారు. మరోసారి నమ్రతను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తారు. నమ్రతను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఏజెంట్ల నియామకం, శిశువుల కొనుగోలు, సహకరించిన డాక్టర్స్ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత జాయిన్ అవుతున్నారు. లిఖిత, రోజుకొక విషయం వెలుగు చూస్తున్నది. తాజాగా నమ్రత విచారణలో ఇంకా ఏ విషయాలు బయటపడ్డాయి, ఏం చెప్తున్నారు పోలీసులు? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి కూడా నమ్రత ఆస్తుల వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలోనైతే బయటికి తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. 100 కోట్ల ఆస్తులను సంపాదించినట్లుగానైతే గుర్తించారు. దాదాపుగా 10 సంవత్సరాల నుండి కూడా సరోగసి మీదనే ఈ యొక్క ఆస్తులన్నీ కూడా సంపాదించినట్లుగానైతే పోలీసుల విచారణలను అయితే తేలినట్లుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఈ ఏజెంట్లు, అంతేకాకుండా ఆమెతో ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా తీస్తున్నారు. ఇదే తరహాలో జరుగుతున్న మరిన్ని ఫెసిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ పైన కూడా నిఘా వేసినట్లుగా, వారికి ఉన్న ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా, వారికి ఏ అధికారులు ఇటు వాళ్ళకి సహకరిస్తున్నారు అనే విషయంతో పాటు ఇప్పటి వరకు ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ నుండి ఆ అధికారులకు ఎంతెంత అమౌంట్ పైంది, ఎన్ని రోజుల నుండి వీళ్ళు ఈ దందా అనేది కొనసాగిస్తున్నారు అనే విషయాలపైన కూడా ఇప్పటికే విచారణ అనేది కొనసాగుతుంది. ఇటు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చేసరికి ఇటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు, గుంటూరు కేంద్రాలుగానైతే ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతున్నట్లుగానైతే తెలుస్తుంది. గతంలో ఉన్న కేసుల వివరాలతో పాటు అప్పుడు ఆమె ఆ కేసులో నుండి బయటకు రావడానికి ఎలాంటి వ్యూహాలు అనేటివి పన్నింది అనే విషయం పైన కూడా ఇప్పటికే పూర్తి స్థాయి నిఘా పెట్టినట్లుగా, ఇప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అంతేకాకుండా ఈ ఏజెంట్లను ఎక్కడి నుండి తీసుకుంటారు, ఏ ఏరియాస్లో ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు అనే వివరాలతో పాటు ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు ఉన్నారు, వారి నుండి ఎంత అమౌంట్ తీసుకుంది, ఎంతవరకు ఆస్తులను కూడబెట్టింది, ఏ అధికారులకు ఎంతెంత ముట్టజెప్పింది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తీస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారెవరు, వారికే అసలు కీలక పోస్ట్ ఏముంది అనే విషయాలపైన కూడా ఈ యొక్క నిఘా పెట్టినట్లుగానైతే తెలుస్తోంది. దీనిపైన పూర్తి వివరాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా, దాదాపు నెల రోజుల నుండి కూడా ఈ యొక్క కేసు నడుస్తుంది. దానిలో దర్యాప్తులో కూడా ఇప్పటికే చాలా కీలక విషయాలు తెలిసాయి, మరికొన్ని కీలక విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహాలోనే ఇంకే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అనే విషయాలపైన కూడా పోలీసులు నిఘా పెట్టినట్టుగానే తెలుస్తుంది. కేవలం ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఉంది అనే విషయం పైన కూడా ఇప్పటికే నిఘా పెట్టి వాటికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ను కూడా కలెక్ట్ చేసే విధంగానైతే అధికారులు ముందుకు సాగుతున్నారనే విషయం అయితే స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.